హలో స్టూడెంట్, మైసెల్ఫ్ శివ, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో దాంట్లో భాగంగా ఈరోజు మనం పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి 50 బిట్స్ని మనం ఒకసారి కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. విచ్ కాన్సెప్ట్ ఆఫ్ పావర్టీ ఈజ్ కామన్లీ సీన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్? అభివృద్ధి చెందిన దేశాలలో సాధారణంగా కనిపించేటటువంటి పేదరిక భావన ఏది? అబ్సల్యూట్ పావర్టీ, మోడరేట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. మామూలుగా పేదరికం అనగా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితి అయితే ఉంటుందో దాన్ని మనం పేదరికం లేదా బీదరికం అని అంటాం. మామూలుగా పేదరికం అనేది 2 రకాలుగా ఉంటుంది. పేదరికం 2 రకాలు. ఒకటేమో నిరపేక్ష పేదరికం, ఇంకోటేమో సాపేక్ష పేదరికం. అంటే అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ 2 పావర్టీ ఉంటాయి. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల్లో ఉంటుంది. ఇక్కడ సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉంటుంది. వీళ్ళకు కనీస అవసరాలు ఉంటాయి, కానీ ఆదాయంలో వ్యత్యాసం వల్ల వీళ్ళు పేదవారుగా తమను భావించుకుంటారు. కాబట్టి సాపేక్ష పేదరికం అనేది ఈ యొక్క అభివృద్ధి చెందిన, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా కనిపించే పేదరిక భావన అంటే సాపేక్ష పేదరికం అని. దాని మీనే ఏమంటాం మనం ఇంగ్లీష్లో అంటే దాన్ని రిలేటివ్ పావర్టీ అంటాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 3వ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సాపేక్ష పేదరికం అనేది ఆదాయాల వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. ఆదాయంలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఒకరికి ఉంటుంది, కారు ఉంటుంది కానీ అతనికి మంచి స్పోర్ట్స్ కార్ లేదని బాధపడుతూ ఉంటాడు. అతనికి ఇల్లు ఉంటుంది కానీ డూప్లెక్స్ ఇల్లు లేదన్నటువంటి కాన్సెప్ట్లో బాధపడతారు. కాబట్టి ఆదాయంలో వ్యత్యాసం ఉంటుంది. ఈ సాపేక్ష పేదరికాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనకు గిని అనే ఒక ఇండెక్స్ ఉంటుంది, గిని ఇండెక్స్. ఈ ఆదాయ అసమానతను లెక్కించడం కోసం లారెంజ్ వక్రరేఖ అని ఒకటి ఉంటుంది. లారెంజ్ వక్రరేఖ అంటే ఆదాయంలో ఉన్నటువంటి అసమానతను అర్థం చేసుకోవడం కోసం లారెంజ్ వక్రరేఖను వాడతాం. కాబట్టి రిలేటివ్ పావర్టీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన వ్యాఖ్యలను గుర్తించండి. అబ్సల్యూట్ పావర్టీ మీన్ ఇన్ఎబిలిటీ టు సాటిస్ఫై మినిమం నీడ్స్. నిరపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి. అంటే తినడానికి అంటే ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితిని మనం ఏమంటామంటే నిరపేక్ష పేదరికం అంటాం. అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితి, తిండి, బట్ట, ఇల్లు అనేటువంటి లేకపోవడం ఉండడం. సో ఇది కరెక్ట్ ఆప్షనే. సాపేక్ష పేదరికం ఆదాయ అసమానతలను సూచిస్తుంది. సాపేక్ష పేదరికం మనం ఏమనుకున్నాము, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సాపేక్ష పేదరికం ఉంటుంది. ఈ సాపేక్ష పేదరికాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆదాయంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటుంది, వాళ్ళ యొక్క ఇన్కంలో ఆ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆప్షన్ కరెక్ట్గానే మనం ఇక్కడ భావించి ఇచ్చినటువంటి ఆప్షన్లో బోత్ ఆప్షన్ ఆర్ కరెక్ట్. ఇచ్చినటువంటి దాంట్లో 2 ఆప్షన్ అనేవి సరైనటువంటి సమాధానంగా మనం గమనించాలి. అంటే ఇక్కడ ఏంటి, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఉంటే ఇది అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశంలో ఉంటుంది. ఇదేమో అభివృద్ధి చెందిన దేశంలో ఉంటే ఇది అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో చూడవచ్చును. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అసర్షన్ అండ్ రీజన్. అబ్సల్యూట్ పావర్టీ ఈజ్ రిలేటెడ్ టు మినిమం లివింగ్ స్టాండర్డ్. నిరపేక్ష పేదరికం అనేది కనీస జీవన ప్రమాణాలకు సంబంధించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరపేక్ష పేదరికాన్ని ప్రధానంగా లెక్కిస్తారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో నిరపేక్ష పేదరికం అనేది కనీస జీవన ప్రమాణం అంటే మినిమం నీడ్స్కి సంబంధించింది. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఫుడ్, క్లాత్, షెల్టర్. ఇవే కాకుండా ఇటీవల కాలంలో 2026 సంవత్సరంలో మనం ఈ నిరపేక్ష పేదరికంలో భాగంగా విద్యా అవకాశాలు, తర్వాత కనీసం వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులను కూడా మనం ఇక్కడ ఈ నిరపేక్ష పేదరికంలో భాగంగా మనం గమనిస్తాం. కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్గానే మనం భావించాలి. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరపేక్ష పేదరికాన్ని ప్రధానంగా లెక్కిస్తారు. ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ నిరపేక్ష పేదరికాన్ని మనం కొన్ని పద్ధతుల ద్వారా లెక్కిస్తాం అనమాట. ఏంటంటే HRC, హెడ్ కౌంట్ రేషియో. దండేకర్ రత్ అనేటువంటి క్యాండిడేట్ ఒక ఆర్థికవేత్త HRCని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత పి ఇండెక్స్ ఒకటి, తర్వాత
పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఒకటి, ఆ తర్వాత గిని ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ గిని ఇండెక్స్ ఏమో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉన్న సాపేక్ష పేదరికాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ 3 అనేది నిరపేక్ష పేదరికాన్ని మనం లెక్కించడానికి వాడేటటువంటి పద్ధతులు. సో నిరపేక్ష పేదరికాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో మనం ప్రధానంగా లెక్కించేటటువంటి ఒక పద్ధతిగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా సరి అయినటువంటి ఆప్షన్గా అర్థం చేసుకోవాలి. సో ఏ అండ్ ఆర్ సరి అయినవే మరియు ఆర్ ఏకు సరి అయినటువంటి వివరణ, ఇది కరెక్ట్ ఆప్షన్. బట్ విల్ గో డౌన్. ఏ అండ్ ఆర్ రెండు సరైనవే మరియు ఆర్ ఏకు సరి అయిన వివరణ కాదు అన్నాడు. నెక్స్ట్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు, ఇది కూడా తప్పే. అండ్ ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఇక్కడ ట్రూ అన్నాడు. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం ఫస్ట్ వన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. మ్యాచ్ ద ఫాలోయింగ్: ఎక్స్ట్రీమ్ పావర్టీ, మోడరేట్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే పేదరికం ఉందో దానికి ఉన్నటువంటి ఇక్కడ రిలేషన్షిప్ ఆధారంగా మనం జత చేయాలి. ఓకేనా? ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా చేసుకొని మనం ఎక్స్ట్రీమ్ పావర్టీ అయితే ఉందో దాన్ని అమిత పేదరికం అంటే నిరుపేదల్లో నిరుపేదం, ఎక్స్ట్రీమ్ పేద అంటే ఇక నిరుపేదలో బాగా పేదరికంగా ఉన్నటువంటి విషయం, అమితమైనటువంటి ఇక్కడ పేదరికం అని చెప్పేసి మనం తెలుగులో దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్ని ఆధారంగా చేసుకొని మనకు $1 లోపు ఎవరైతే రోజువారీ ఖర్చులు కలిగి ఉంటారో వాళ్ళను మనం ఏమంటామంటే అమితమైనటువంటి పేదరికంలో, అంటే ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం మనకు $1 లోపల ఎవరైతే ఎక్స్పెండిచర్ కలిగి ఉంటారో వాళ్ళు అమితమైనటువంటి పేదరికంలో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మోడరేట్ పేదరికం, మోడరేట్ పావర్టీ అంటే ఇక్కడ $1 కాకుండా $2 లోపు ఎవరైతే ఒక రోజు వారి ఒక వ్యక్తి ఖర్చు చేస్తాడో దానికి తక్కువ, అంటే $2 కంటే ఇంకా తక్కువ చేస్తే వాళ్ళను మనం మిత పేదరికం అని చెప్పవచ్చు. ఆ తర్వాత అబ్సల్యూట్ పావర్టీ అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితి, దీన్ని ఏమంటాం మనం ల్యాక్ ఆఫ్ మినిమం నీడ్స్ అంటాం. అదేవిధంగా సాపేక్ష పేదరికం అంటే ఏంది, ఇక వీళ్ళకు మినిమం నీడ్స్ ఉంటుంది కానీ దేర్ ఈస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయంలో వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి సాపేక్ష పేదరికానికి సరైనటువంటి సమాధానం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ని ఆధారంగా చేసుకొని ఏకి మనం 3 గాను, ఏకి 3 and B 4 and C 2 and D is 1. So ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. టు బి కన్సిడర్ అన్ఎంప్లాయిడ్ వాట్ షుడ్ బి ద ఏజ్ ఆఫ్ పర్సన్. నిరుద్యోగం అని పిలవబడాలంటే ఒక వ్యక్తి వయసు ఎంత ఉండాలి నిరుద్యోగిగా మనం పిలవాలంటే? ఇక్కడ మనం నిరుద్యోగిగా పిలవాలంటే ఆ వ్యక్తి వయసు ఎంత ఉండాలంటే 15 నుంచి 59 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏంటి, ఇది వర్క్ ఫోర్స్ అన్నమాట. వర్క్ ఫోర్స్ అంటే పని చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఏదైతే శ్రామికులు ఉన్నారో దాన్ని మనం వర్క్ ఫోర్స్ అంటాం. అంటే ఈ వర్క్ ఫోర్స్లో పనికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్, పనికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళను మనం లేబర్ ఫోర్స్ అనొచ్చు. ఇది 15 నుంచి 59 సంవత్సరాల మధ్యకాలం అనేది మనం భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క చట్టాల ఆధారంగా దీన్ని గమనించాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఫోర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వచించింది 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళను మనం ఇక్కడ లేబర్ ఫోర్స్గా శ్రామికులుగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ వీళ్ళకు పనికి ఇట్లా దొరకలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, నిరుద్యోగి అంటాం. నిరుద్యోగిగా పిలవాలంటే ఆయన వయసు ఎట్లుండాలి, 18 నుంచి 15, తర్వాత 15 to 16 అండ్ 21 to 58, 14 to 65. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 15 సంవత్సరాల నుంచి 59 అంటే 60 సంవత్సరాల మధ్య వయసుగా ఉన్నటువంటి వాళ్ళను మనం నిరుద్యోగులుగా పిలవవచ్చును. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్.